సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థ సరికొత్త విధానాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. సవాళ్లను అధిగమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు సీఎం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటిగా బ్లేమ్ అయ్యేది పోలీసులే అన్నారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్ రిట్రీట్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యకు పరిష్కారం లభించినట్లే అని తెలిపారు. దేశంలో బెంగళూరు అద్భుతమైన నగరం, కానీ ట్రాఫిక్ కష్టాలు బెంగళూరుని ఇబ్బంది పెడుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఇక కోల్కతా గురించి చెప్పే అవసరమే లేదు. వీటన్నింటితో పోలిస్తే మనం చాలా బెటర్ ప్లేస్ లో ఉన్నామని అన్నారు. పోలీసులు డేటాను సేకరించి దాని ఆధారంగా పనిచేయాలన్నారు. నేను 3 కేటగిరీస్ కింద ప్రొఫైల్ బిల్డ్ చేసి పెట్టుకున్న మీ ఆఫీసర్లు అందరు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. నేను ఎస్పీ వేయాలనుకున్నప్పుడు ఎవరిని వేయాలా, నెక్స్ట్ లెవెల్ ఆఫీస్ మేనేజ్మెంట్లో ఎవరిని వేయాలా, ఖాళీగా ఎవరిని కూర్చోబెట్టాలని 3 కేటగిరీస్ కింద నేను ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టుకున్నాను. ఈ రిట్రీట్ లో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ డీప్ ఫేక్లు, వాయిస్ క్లోనింగ్, ఏఐ ఆధారిత ఫిషింగ్ మోసాల వంటి ఆధునిక ముప్పులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు సహా పలు అంశాలపై చర్చించారు.